హాయ్ హలో 35 సైజ్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి. ఇందాక బ్యాక్ పార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ మీద క్రాస్ పెట్టేసుకొని అవుట్లైన్ గీసేసుకోవాలి. స్ట్రైట్ కావాలన్న వాళ్ళకి స్ట్రైట్ పెట్టుకోవాలి. మార్కర్ తీసుకొని కింద అచ్చు పడేలాగా కొంచెం లైన్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నెక్ లైన్ కూడా వేసేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. సో ఫ్రంట్ పార్ట్లో డాట్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ పైనుంచి 10.25 తీసుకోవాలి. 10.2 ఖర్చు వదిలేసుకొని అండ్ పైనుంచి మళ్ళీ నెక్ డాట్ కింద డౌన్ వరకు తీసుకోవాలంటే 12.6 వస్తుందండి. 12.6. సో ఆ కిందకి పైకి గ్యాప్ వచ్చి 2.2 వస్తుందన్నమాట. వీటిని లైన్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు డాట్ మిడిల్ ఎలా లైన్ వేసుకోవాలంటే 35 ప్లస్ పావించ్ ఎక్స్ట్రా 3.8 పెట్టేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 1.2 పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చి 3 ఇంచెస్ ఇచ్చుకున్నాం అనమాట. అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్కి 2 ఇంచెస్ గ్యాప్ వస్తుంది కాబట్టి 9 వస్తుంది. 9.25 వస్తుంది. 9.25కి లైన్ వేసుకున్నాము. ఇప్పుడు వెస్ట్ వచ్చి 7 రావాలి. 7 వేసుకున్నాము. అక్కడ నుంచి పైనుంచి కింది వరకు లైన్ గీసేసుకోండి. లైన్ గీసుకున్న తర్వాత కింద నుంచి మనకి 2 ఇంచెస్ వచ్చేలాగా లైన్ వేసుకున్న తర్వాత ఈ షేప్ ఇచ్చుకోవాలండి. అక్కడ 2.25 పైనుంచి 2 ఇచ్చుకోండి. ఇది లోతు ఇచ్చేసుకోవాలండి. నెక్ విడ్త్ 4.8 పావు ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఎలాగుండో అలాగే. ఇది 7 ఇంచెస్ మీరు తీసుకోండి. నెక్ కొంచెం పెద్దగా వేసుకునే వాళ్ళకి ఇష్టపడతారు. 7 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి జాయింట్ వేసేసుకున్న తర్వాత మంచి షేప్ ఇచ్చేసుకోవాలండి. డైమండ్ షేప్ కావాలన్నారు కాబట్టి డైమండ్ షేపు. ఆ తర్వాత ఇట్లా మార్క్ వేసేసుకోండి. మీరు మార్క్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉందా లేదనేది తెలిసిపోతుంది మీకు. 8.75 చూసుకోండి. ఇది లైన్ ఎగ్జాక్ట్ వేసేసుకోండి. ఇది 7 ఇంచెస్ రావాలండి. వెస్ట్ వచ్చేసింది సరిపోయిద్ది. కట్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా ఖర్చు తీసుకోవాలండి. కొంచెం లోతునే తీసుకుంటే ఉగ్గులు రాకుండా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నన్ను క్వశ్చన్ చేయొచ్చండి. నేను మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. మీకు ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి. సో ఇలా అయిన తర్వాత ముందు ఇట్లా ఘాట్లు ఇచ్చేసుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ షేప్ ఇస్తే ఏమవుతుందంటే చాలా నీట్గా కూర్చుంటుందండి. బ్రెస్ట్ వచ్చి నీట్గా కదలకుండా నీట్గా కూర్చుంటుంది అనమాట. సో దాని మూలన ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పర్ చెస్ట్ 35, లోయర్ చెస్ట్ 37. 37 డివైడెడ్ బై 4 చేస్తే 9.25 అలా వస్తుంది. అక్కడ మార్క్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. సబ్స్క్రైబ్ ప్లీజ్.